టీవీకి 3 సీజన్లు చాలా ప్రత్యేకం. సంక్రాంతి, సమ్మర్, దసరా. అయితే ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సమ్మర్లో రావాల్సిన హీరోలంతా పోస్ట్ పోన్ చేసుకుని జూన్లో వచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో జూన్ మొత్తం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల సందడే సందడి. సంక్రాంతి, దసరాను మించి టాలీవుడ్ లో సమ్మర్ సందడి ఉంటుంది. పరీక్షలు అయిపోవడంతో పిల్లలు, పేరెంట్స్ రిలాక్స్ గా ఉంటారు. దీంతో ఫన్ కోసం వెతికేసుకుంటారు. ఇలాంటి టైంలో రిలీజ్ అయ్యే సినిమాలు మినిమం టాక్ సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్లు ఓ రేంజ్ లో వచ్చేస్తాయి. అందుకే సమ్మర్ బరిలో దిగేందుకు పోటీ పడుతుంటారు టాలీవుడ్ హీరోలు. కానీ ఈ ఏడాది టాలీవుడ్ లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఏప్రిల్, మే నెలలో రావాల్సిన భారీ సినిమాలు వాయిదా పట్టడంతో ఈ సందడి మొత్తం జూన్ లో ఉండబోతోంది. కమల్ హాసన్ తగ్ లైఫ్ సినిమాతో జూన్ లో పాన్ ఇండియా సినిమాల సందడి మొదలు కాబోతోంది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తగ్ లైఫ్ లో సింబు మరొక హీరోగా నటిస్తున్నాడు. జూన్ 5న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కమల్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతానికి డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ హరిహర వీరమల్లు సినిమా జూన్ 2వ వారాంతరానికి వచ్చేస్తుందని టాక్. జూన్ 12, 13 తేదీల్లో థియేటర్లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పట్టడంతో ఈసారి ఫైనల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాని త్వరగా రిలీజ్ చేయమని అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోందట. జూన్ 3వ వారంలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా కుబేరా. దీనికి శేఖర్ కమ్ముల దర్శకుడు. ఇందులో నాగార్జున ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్ గా రష్మిక నటించింది. జూన్ 20న రిలీజ్ కి సిద్ధంగా ఉంది కుబేరా. ఇక మంచు విష్ణు టీం ప్రాజెక్ట్ కన్నప్ప ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ అనుకోని కారణాలతో వాయిదా పడిన ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడంతో పాటు హిందీలోనూ రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ కూడా సమ్మర్ కానుకగా మే 30న రిలీజ్ కావాలి. అయినప్పటికీ వాయిదా పడింది. గౌతమ్ తిన్ననుడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 4న విడుదలవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఓవరాల్ గా చూస్తే జూన్ నెల మొత్తం అన్ని పెద్ద సినిమాలే ఉన్నాయి. గతేడాది మొదటి 6 నెలలు పెద్దగా కలిసి రాలేదని అనుకున్న టైంలో జూన్ ఎండింగ్ లో వచ్చిన ప్రభాస్ కల్కి 289 AD బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ ఏడాది ఆరంభం బాగానే ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ కలకల్లాడలేదు. మరి ఈ ఏడాది కూడా జూన్ లో వచ్చే పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ లో వరుస హిట్స్ నమోదవుతాయేమో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.